ఇంటూ పై అంటే 22/7 రేడియస్ ఎంత 3.5 అంటే 7/2 ఇంటూ 7/2 ఓకే 91 94 ఓకే కట్ చేస్తాం 7 కి 7 క్యాన్సిల్ ఇక్కడ 2 1 2 11 ఇంటూ 7 77/8 8 9 72 ఏం మిగిలింది 5050 8 6 48 2 మిగిలింది 2 0 8 2 16 4 మిగిలింది 8 5 40 9.625 మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్ అది ఆ ఎద్దు తిరిగి మేయగల పొల వైశాల్యమే సెక్టార్ వైశాల్యం. అక్కడ ఇంటూ మార్కులు పెట్టిన అక్కడ మేస్తే ప్రాబ్లమా మా ఎద్దు మీ పొలం దగ్గర ఎక్కడ మేయవద్దు మీ పొలం లోపట్ల మేయవద్దు బయట మేస్తే నష్టమేం లేదు మీకు ఎందుకంటే నీళ్లు పారి ఉన్నది కాబట్టి బయట పచ్చి గడ్డి ఉంటుంది అది మేస్తే నష్టమా నీకు రెడీనా మరొకటి మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ ఒక పచ్చిక మైదానంలో దీర్ఘచతురస్రాకారపు ఈత కొలను కలదు స్విమ్మింగ్ పూల్ ఈత కొలను కలదు ఒక పచ్చిక మైదానంలో దీర్ఘచతురస్రాకారపు ఈత కొలను కలదు స్విమ్మింగ్ పూల్ ఫుల్ ఇష్టం దాని యొక్క పొడవు కామా వెడల్పులు వరుసగా 15 మీటర్లు 7 మీటర్లు 15 మీటర్లు 7 మీటర్లు 15 మీటర్లు 7 మీటర్లు 15 మీటర్లు 7 మీటర్లు దానికి ఒక మూలన 10.5 మీటర్ల పొడవుగల త్రాడుతో 10.5 మీటర్ల పొడవుగల త్రాడుతో 10.5 మీటర్ల పొడవుగల త్రాడుతో ఒక గుర్రమును కట్టివేసిన అది తిరిగి మేయగల పచ్చిక మైదాన వైశాల్యమును కనుగొనుము. ఒక గుర్రమును కట్టివేసిన అది తిరిగి మేయగల పచ్చిక మైదాన వైశాల్యమును కనుగొనుము. మిత్రమా ఇక్కడే నా దగ్గర బొమ్మ ఒకసారి చూద్దాం. ఇలా ఉన్నాయంటే క్రాస్ ఉన్నదంటే అది ఏమున్నది వాటర్. ఇక్కడే గుర్రం. ఇప్పుడు గుర్రం లోపల మేస్తుందా? ఎందుకు? వాటర్ స్విమ్మింగ్ పూల్ అలా పడితే ఏమైంది? సత్తది. అందులోకి పోదు. ఎక్కడ మేస్తుంది? బయట. ఎట్ట మేస్తుంది? ఏ ఆకారంలో తిరుగుది? వృత్తా. ఇప్పుడు తిప్పుతాను చూడు. గుర్రాన్ని తిప్పుతున్నా దాని చుట్టూ స్విమ్మింగ్ పూల్ చుట్టూ. గమనించావా? ఇలా ఇక్కడే ఇది 15 మీటర్లు కాబట్టి ఇటు ఎంత దూరం వస్తుంది?
తాడు పొడవే 10.5 మీటర్లు వస్తుంది. మరి ఇక్కడ 7 మీటర్లు, ఇంకెంత దూరం పోతుంది? ఇంకెంత పోతుంది? వెరీ గుడ్. ఇక్కడ అంటే ఇక్కడ ఇంకెంత దూరం పోతుంది అంటే ఇగో డాటెడ్ లైన్స్ పెడుతున్నా. ఇంకెంత పోయింది అన్నట్టు? 3.1. ఇక్కడ ఎన్ని సెక్టార్లు ఏర్పడుతున్నాయో గమనించాలి. ఇక్కడ నా దగ్గర బొమ్మ వేయడం కాదు, చూడు ఇగో. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సెక్టార్లు ఏర్పడుతున్నాయి? 2 సెక్టార్లు. ఇది చిన్న సెక్టార్, రోమన్ నెంబర్ 1 పెట్టాను. ఇదేమి పెద్ద సెక్టార్. చిన్న సెక్టార్లో కోణం 90 డిగ్రీస్. మరి పెద్ద సెక్టార్లో కోణం అంటే ఇదండి. అంటే 360లో లోపల 90 పోతే ఎంత ఉంటుందండి? 2. అంటే ఇప్పుడు గుర్రం తిరిగి మేయగల పచ్చిక మైదానం వైశాల్యం కనుగొనాలంటే మిత్రమా మొదట చిన్న సెక్టార్ వైశాల్యం కనుక్కోవాలా, ఆ తర్వాత పెద్ద. చిన్న సెక్టార్లో కోణం విలువ, పెద్ద సెక్టార్లో కోణం విలువ 2. అయితే విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు ఎక్కువ సమయం పట్టకుండా ఉండడానికి నేను చిన్న సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా తయారు చేస్తా, పెద్ద సెక్టార్ వైశాల్యానికి ఫార్ములా తయారు చేస్తా. నువ్వు లాంగ్ టర్మ్లో ఉన్నట్లయితే నేను రాసిన 6/7 r² 8/7 r², 4/25 r², ప్రతి ఫార్ములా ఉత్పాదన చేసి చూపెట్టేవాని. కానీ అంత సమయం ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు ఇవి అవసరం కాబట్టి ఫార్ములాస్ క్వశ్చన్ వస్తే నువ్వు చాలా వేగం కాబట్టి వీటిని రెండింటిని నేను ఉత్పాదన చేస్తా. గమనించాను. ఇక్కడ గుర్తుపెట్టుకో, చిన్న సెక్టార్ అంటే అర్థం ఏంటంటే ఎల్లవేళలా దానిలో ఉండే కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని చిన్న సెక్టార్ అన్నారా? ఏది ఎద్దు తిరిగి మేసేటప్పుడు గుర్రం తిరిగినా, ఎద్దైనా, మేకైనా, గేదైనా ఏది తిరిగి మేసినా ఏర్పడితే 2 రకాల సెక్టార్లు ఏర్పడతాయి. ఒకటేమో 90 డిగ్రీల కోణం కలిగింది, మరొకటేమో 270 డిగ్రీల కోణం కలిగింది. ఈ 90 డిగ్రీల కోణం కలిగిన సెక్టార్నే నా భాషలో ఏమంటారంటే చిన్న సెక్టార్ అంటున్నాను. ఎందుకు? అలా 90 డిగ్రీస్ ఉంది. ఇంకో కోణం ఎంత? 2. ఈ 270ని ఏమంటున్నాను? పెద్ద సెక్టార్. మరి ఇప్పుడు గుర్రం తిరిగి మేయగల వైశాల్యం పచ్చిక మైదాన వైశాల్యం అంటే చిన్న సెక్టార్ వైశాల్యం ప్లస్ పెద్ద సెక్టార్ వైశాల్యం ఏం చేయాలా? కలపాలి. అందుకే చిన్న సెక్టార్ వైశాల్యానికి పెద్ద సెక్టార్ వైశాల్యానికి నేను నేరుగా ఫార్ములా ఇస్తున్నా. ఇందాక కనుక్కున్నాం, దీనికి ముందు క్వశ్చన్లో ఏర్పడింది చిన్న సెక్టారా పెద్ద సెక్టారా? చిన్నదే. ఎట్లా అంటే 90 డిగ్రీస్ ఉందంటే చిన్నది, 270 ఉన్నదంటే అంతే. ఇక్కడ ఏర్పడే సెక్టార్లు 90 లేదా 270. 60 తోటి ఎట్లా, 80 తోటి ఎట్లా, 40 తోటి ఎట్లా మాట్లాడు. అర్థమైందా? ఏర్పడితే 90 లేదా 270, ఏర్పడితే 90 లేదా 90తో వచ్చే సెక్టార్ని ఏమనాలా? 270తో వచ్చే సెక్టార్ని ఏమనాలా? వాటికి ఫార్ములాలు తయారు చేస్తుంది. ఇందాక 6/7 r² 8/7 r² రాసామా? అవన్నింటినీ నీకు చూపించలేవు, ఇది ఒక్కదాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడే మరి సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంది? θ/360 డిగ్రీస్. ఇక్కడ ఏం రాయచ్చు ఏంటిది? πr². ఇక్కడ మారేదల్లా రేడియస్ మారుతుంది, ఇదంతా కాన్స్టెంటే. π అంటే 22/7 ఎల్లవేళ, θ అంటే చిన్న సెక్టార్లో 90/360 అంతా కాన్స్టెంటే. అందుకే రాస్తున్నా θ అంటే 90/360, π అంటే 22/7. రేడియస్ అనేది మారుతుంది, తాడు పొడవు మారుతుంది, దాన్ని పక్కన పెట్టుకున్నాం, r² పక్కన పెట్టుకున్నాం. ఇక్కడే 90 1 90 4 2 2 2 11 11 1 11 11/14 r². చిన్న సెక్టార్ వస్తుందంటే నువ్వు డైరెక్ట్ ఏ రాసుకోవచ్చు అంటే 11/14 r². 11/14 మరి ఒకవేళ పెద్ద సెక్టార్ వచ్చిందంటే మళ్ళీ సెక్టార్ వైశాల్యం ఫార్ములా θ/360 డిగ్రీస్ ఇంటూ πr². r² మారుతుంది. ఇప్పుడు θ ఎంత మరి? 270/360 ఇంటూ π అంటే 22/7. 90 తోటి 93 94, 2 2 11 11 3 33/14 r². అంటే 33/14 r². చిన్న సెక్టార్ వైశాల్యం ఫార్ములా 11/14 r². పెద్ద సెక్టార్ వైశాల్యం ఫార్ములా 33/14 r². ఇక మర్చిపోవద్దు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చో చూపించాను. ఇప్పుడు ఇక గుర్రం తిరిగి మేయగల పచ్చిక మైదాన వైశాల్యానికి ఇప్పుడు వచ్చే వైశాల్యానికి ఏం కలపాలా? సెక్టార్ 1 ప్లస్ సెక్టార్. ఇప్పుడు సెక్టార్ 1 మరి ఏంటిది రాస్తున్నా. సెక్టార్ 1కి కనుక్కుంటున్నా. 1కి ఫార్ములా ఏంది? 11/14 r². Now it implies 11/14 r వాల్యూ ఎంత మిత్రమా? ఎంత అంటే 7/2 ఇంటూ ఓకే, ఇక్కడ కట్ చేస్తాం. 7 1 7 7 2 11 11 77/2
8 9 అంటే 9.625 మీటర్స్. ఓకేనా? చిన్న సెక్టార్. ఇప్పుడు పెద్ద సెక్టార్ ఇది 1ది. ఇప్పుడు 2కి ఫార్ములా ఏంది? 33/14 r square. Now it implies 33/14 r ఎంత? 10.5 అంటే 21/2 ఇంటూ 21/2. కట్ చేద్దాం 7 తోటి. 7 2 14, 7 3 21. ఇంకేమైనా క్యాన్సర్ రేట్ ఉన్నాయా? న్యూమరేటర్ డినామినేటర్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? మల్టిప్లై చేసి రాయాల్సింది. ఓకే. కింద ఎంత? 8. పైన 33 21 ఇంటూ 3. ఓకే, మల్టిప్లై చేస్తున్నాను నేను. చూడు మిత్రమా, 33 3 99. 99 ఇంటూ 21. 21 9 189. ఎంత అండి? 189. 9 రాసిన 18 ఉంది. మళ్ళీ 189. 189 ప్లస్ 18. 189 ప్లస్ 18. కన్ఫ్యూజ్ కాకు. 189 ప్లస్ 18 ఎంత? 207 అంటే 2079 డివైడెడ్ బై 8. 8 తోటి 8 2 16. 20లో నుంచి 16 పోతే మిగిలేదు 4 7 47. 8 6 48 పనికి రాదు. 8 5 40. ఏం మిగిలింది మళ్ళీ? 7 9 79. 8 తోటి 8 10 అయితే 80 సరిపోవట్లేదు. 8 9 72. ఏం మిగిలింది? 7 7 0 70. మళ్ళీ 8 8 64. ఏం మిగిలింది? 6 0 8 7 56. ఏం మిగిలింది? 4 0 8 5 40 మీటర్స్. ఓకే సార్. దేర్ఫోర్ సెక్టార్ 1 ప్లస్ సెక్టార్ 2. సెక్టార్ 2 ఎంత అంటే 259.875. సెక్టార్ 1 ఎంత అంటే 9.625. యాడ్ చేస్తే 5 + 5 10. కీప్ ద 1 అగైన్ 10. కీప్ ద 1 అగైన్ 15. కీప్ అపాన్ 1 9 6 2 అంటే దేర్ఫోర్ 269.5 మీటర్ స్క్వేర్ లేదు చదరపు మీటర్. ఇది ఒక్కటే మెన్సురేషన్ ఎంటైర్లో పెద్ద క్వశ్చన్ అంటే ఇది ఒక్కటే మనకు మిగతా ఏది కూడా ఒకే లైన్లో వస్తుంది. కానీ ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరనే నువ్వు రెండింటికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే చిన్న సెక్టార్కి ఫార్ములా 11/14 r², పెద్ద సెక్టార్కి ఫార్ములా 33/14 r². ఎట్లొచ్చిందో చూసాము. ఏం రోజంత రామాయణం నాకేదో 360 ఎక్కడిది? చెప్పిట్ట నువ్వు ఏమన్నా మేసేది కనుక్కున్నావు అంతే. ఇప్పుడు నీ ఇంటెన్షన్ ఏంది అసలు? ఏంది నువ్వు ఇక్కేది పెట్ట 2 ఇక్కడ కలపాలి రయ్యా. కలిపిన సెక్టార్ 1 సెక్టార్ ఎదుటికి అందుకే చూసిన 1 + 2 1 కనుక్కున్నా 2. క్లియరా? ఇవి ఎద్దులు తిరిగి గుర్రాలు తిరిగి నే కదా పొలం అంటే పొలం, పచ్చిక మైదానం అంటే వచ్చింది. 90 degrees వస్తుందంటే చిన్న సెక్టార్. ఏంటి ఫార్ములా? 11/14 r². తాడు పొడవు రాయాలా, క్వశ్చన్ ఆన్సర్ కొట్టాలి. మరి పెద్ద సెక్టార్ వస్తుందంటే ఫార్ములా 33/14 ఓకేనా? ఎస్. ఇప్పటి వరకు వీటి మీద నేను అప్లికేషన్ చెప్పుకుంటూ వచ్చేట. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక బాటల్లోకి ఎంటర్ అయిపోతుంది. బాటల్
లేదా జ్యోతినగర్ నీ ఇప్పుడు వచ్చిన బిడ్డ నీ బాటల దగ్గరికి నిన్నటి నుంచి బాటలు ఎప్పుడు చెప్తావు అంటాడు. ఇప్పుడు వచ్చిన బాటల దగ్గరికి ఇది అంత వదిలిపెట్టి నిన్ననే బాటల దగ్గరికి వచ్చింది అంత ఏమైనట్టు స్కిప్ కొట్టినట్టే కదా నేను ఎన్ని ముచ్చట్లు నేర్చుకున్నా. క్లియరా? ఎస్. ఇప్పుడు ఏంటిదిగా బాటల్ అంటే 2Dలో చివరి పార్ట్ ఏంటిది బాటల్ పార్ట్స్ బాటలు ఆగనా నేను పైన రాసేసుకుంటా బాటలు పార్ట్స్. ఓకే, ఇక ఒక విషయం అడుగుతా. ఈ బాటలకి బొమ్మలేసి ఫార్ములా రాయమంటావా? లేదు నాకు బొమ్మ అవసరం లేకపోయినా నేను అర్థం చేసుకోగలను అని అంటే డైరెక్ట్గా ఫార్ములాలు రాయమంటావా? బొమ్మలు వేసుకుంటా రాసుకుంటా పోతే పుణ్యకాలం చాలా ముందుకు పోతుంది అంటున్నాం. ఏమంటావు నువ్వే? గట్టిగా అన్న బిడ్డ వినపడట్లే. నా ఇష్టం ఏదైనా మీ ఇష్టం అని చెప్పిన నా ఇష్టం ఎట్టుంటుంది బిడ్డ? వాడిని నీటి తిరగంగానే మాట్లాడతాను. ఎంతసేపు అని చెప్పి చూసినప్పుడు మాట్లాడలే. అమ్మాయిలైనా ధైర్యంగా మాట్లాడతారు బొమ్మలు ఏమని. ఇంతసేపు చూస్తున్నామో ఏం మాట్లాడాలి. నీటి తిరగంగానే ఇంకా బొమ్మలే. ఇక్కడే సరే వేస్తాను బొమ్మలు వేస్తాను. ఫస్ట్ బాత్ అంటే పార్ట్స్ బాటలు. ఇక్కడ ఏం రాసేది ఇక్కడ ఫస్ట్ ఎందులో బాటల గురించి తెలుసుకుంటామంటే దీర్ఘ చతురస్రంలో బాటలు తెలుసుకుంటాం. ఆ తర్వాత చతురస్రంలోని బాటలు, ఆ తర్వాత వృత్తంలోని బాట. ఎన్ని రకాల బాటలు? దీర్ఘ చతురస్రము, చతురస్రము, వృత్తం. ఓకేనా? ఎస్. ఒకవేళ నీకు ఫార్ములాల గతంలో నువ్వు చదువుకొని ఉన్నట్లయితే బొమ్మలు అవసరం లేదు, ఫార్ములా రాయమనేవాడివి. కానీ నువ్వు బొమ్మలు అడుగుతున్నావు అంటే గతంలో దీనికి చాలా దూరంగా ఉన్నావు, దీన్ని పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు నువ్వు బొమ్మలు గీయమంటున్నావు. అది నాకు అర్థమైంది, గీస్తాను. ఫస్ట్ బాటల్లో దేంట్లో బాటలు అంటే ఫస్ట్ దీర్ఘ చతురస్రంలోని బాటలు. దీర్ఘ చతురస్రంలోని బాటలు. దీర్ఘ చతురస్రంలోని బాటలు. దీర్ఘ చతురస్రంలోని బాటలు. బాటలు. ఎస్. ఇందులో మరి దీర్ఘ చతురస్రంలో ఎన్ని బాటలు ఉంటాయంటే 2 రకాల బాటలు ఉంటాయి. ఒకటేమో ఇక్కడే, ఒకటేమో ఫస్ట్ వన్ ఏమో బయటి బాట. బయటి బాట, బయటి బాట వైశాల్యం అనుకో. ఆ తర్వాత రెండవది లోపలి బాట వైశాల్యం. లోపలి బాట వైశాల్యం. లోపలి బాట వైశాల్యం ఇక్కడే. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దీర్ఘ చతురస్రము చతురస్రము 2 ఒకటే అంట నేను. కాదు, ఏంటిది తేడా నువ్వు చెప్తావు? అందులో పొడవు వెడల్పు ఉంటుంది, ఇందులో పొడవు వెడల్పు ఉంటుంది. ఎందులో దీర్ఘ చతురస్రంలో పొడవు వెడల్పు ఉంటుంది, చతురస్రంలో పొడవు వెడల్పు ఉంటుంది. కానీ దీర్ఘ చతురస్రంలోని పొడవు వెడల్పులో ఏమో వేరువేరుగా ఉంటాయి, చతురస్రంలోని పొడవు వెడల్పులు ఇది చెప్పాలి. 2 ఒకటే. అది 4 భుజాలు కలిగింది, ఇది 4 భుజాలు కలిగింది. దాంట్లో పొడవు వెడల్పు ఉంటాయి, దీంట్లో పొడవు వెడల్పు ఉంటుంది. తేడాలు ఏంటంటే దాని పొడవు వెడల్పులు వేరు, దీని పొడవు వెడల్పులు సమానం. అంతే, మిగతాదంతా ఎంటైర్ అంతా సేమే. అవునా? అర్థమైందా? దీర్ఘ చతురస్రం చతురస్రం వ్యత్యాసం ఏంటంటే పొడవు వెడల్పులు అక్కడ ఇక్కడ ఉంటాయి, అవి ఇవి సమానమే. కానీ ఇక్కడ పొడవు వెడల్పులు వేరు, అక్కడ పొడవు వెడల్పులు సమానం. ఎస్, క్లియర్? ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే బయట బాట ఒకటి, లోపల బొమ్మలు గీస్తున్నాను. ఇక్కడ మొదటి బొమ్మ బయట బాటకి వేస్తున్నాను.
రెండో బొమ్మ లోపలి బాటకి వేస్తున్నాను. ఇది 1వ నెంబర్ బొమ్మ బయట బాటకి ఎదురుగా రాసుకుంటాం. 2వ నెంబర్ బొమ్మ ఏమో లోపల బాటకి ఎదురుగా రాసుకుంటాం. ఏంది 2 బొమ్మలు ఒకే తిరిగి వేసినావు, దీన్నేమో బయట పాటలు అంటున్నావు, దాన్నేమో లోపల పాటలు అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తావా మీ ఇక్కడ కూర్చుంటే అంటే అది నా ఇష్టం వచ్చినట్టు చెప్పేది కాదు. ఇదేమో బయట పాటది, అదేమో లోపల పాటది. అట్లట 2 బొమ్మలు ఒకే తిరిగి వేసినావు, ఇది బయట పాటది లోపల పాటది అంటే ఎట్లా అంటున్నానంటే ఇక్కడ బొమ్మలో మొదటి బొమ్మలో లోపటి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇవ్వబడ్డాయి, లోపటి దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు ఇవ్వబడ్డాయి. అంటే ఆ దీర్ఘ చతురస్రానికి బాట ఎటువైపు ఉంది? ఈ 2వ బొమ్మలేమో బయట ఉన్న దీర్ఘ చతురస్రం యొక్క కొలతలు ఇవ్వబడ్డాయి. అందుకే ఈ దీర్ఘ చతురస్రానికి బాట ఎటువైపు ఉంది? అందుకే మొదటి బొమ్మ ఏమో బయట బాటది, 2వ బొమ్మ ఏమో లోపల బాట. ఓకే, ఇప్పుడు వీటికి వైశాల్యాలు ఉత్పాదన చేస్తా. 1వ నెంబర్ బొమ్మ ఏమో బయట బాటకి ఎదురుగా వేసుకుంటావు, 2వ బొమ్మదేమో లోపల బాటకి ఎదురుగా వేసుకుంటావు. తెలుసు కదా, కుడివైపు బొమ్మ వేసుకోవాలి, ఎడమ వైపున మ్యాటర్. ఓకే, ఇప్పుడు ముందుగా ఫార్ములా ఉత్పాదిస్తా, ఉత్పాదన చూసిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ రాస్తా. ఓకే, ఇప్పుడు ఉత్పాదన చేద్దాం. ఇక్కడే ఫస్ట్ ఇప్పుడు ఈ బాట వైశాల్యం రావాలంటే ఏది ఈ బాట పెద్ద దీర్ఘ చతురస్రాల వైశాల్యంలో నుంచి చిన్న దీర్ఘ చతురస్ర వైశాల్యం తీసేస్తే ఏమొస్తుంది? అంతేనా? ఇక్కడ మస్ట్ అంటే పెద్ద దీర్ఘ చతురస్ర వైశాల్యంలో నుండి వైశాల్యంలో నుంచి చిన్న దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని తీసేస్తే వచ్చేదే బాట వైశాల్యం. మరి ఇప్పుడు చిన్న దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఉన్నాయి, మరి పెద్ద దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఉన్నాయా? లేవు. వాటిని ఇప్పుడు మనం సంపాదించుకుంటాం. ఎలా సంపాదించుకుంటామో చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే ఎలా? మరి ఈ బయట దీర్ఘ చతురస్రం అదనంగా ఇటు ఎంత ఉంది? విడ్త్. డబ్ల్యూ అంటే విడ్త్ ఆఫ్ ది పాత్, బాట వెడల్పు అండి, బాట వెడల్పు. డబ్ల్యూ అంటే విడ్త్ ఆఫ్ ది పాత్, బాట వెడల్పు. అంటే ఈ బయట దీర్ఘ చతురస్రం యొక్క పొడవు అనేది ఇటు కుడివైపు ఈ ఎల్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? డబ్ల్యూ. ఇటు ఎడమ వైపు ఎంత ఎక్కువ ఉంది? డబ్ల్యూ. అంటే ఎన్ని డబ్ల్యూ ఎక్కువ ఉంది? 2 డబ్ల్యూ. అంటే బయట దీర్ఘ చతురస్రం యొక్క పొడవు ఏమైంది? ఎల్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ. ఎల్ ప్లస్ డబ్ల్యూ స్క్వేరా? ఎల్ ప్లస్ 2డబ్ల్యూనా? ఎల్ ప్లస్ 2డబ్ల్యూ. ఇది బయట దీర్ఘ చతురస్రం యొక్క పొడవు. అలానే బయట దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు సంపాదిస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే బి. ఇటు ఎంత ఎక్కువ ఉంది? డబ్ల్యూ. ఇటు ఎంత ఎక్కువ ఉంది? డబ్ల్యూ. అంటే దాని యొక్క వెడల్పు ఏంది? బి ప్లస్ 2డబ్ల్యూ. ఇప్పుడు ఇక పెద్ద దీర్ఘ చతురస్ర వైశాల్యంలో నుంచి చిన్న దీర్ఘ చతురస్ర వైశాల్యాన్ని తీసేయాలి. ఇప్పుడు తీసేస్తున్నాం ఇక్కడ. మరి పెద్ద దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత? దాని ఎల్ ఎల్ ప్లస్ 2డబ్ల్యూ. దాని బి ఎంత? బి ప్లస్ 2డబ్ల్యూ మైనస్ లోపలి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఎల్ ఇంటూ బి. ఓకే, ఇప్పుడు దీనికి అప్లై చేస్తాం. ఎల్ ఇంటూ బి ఎల్బి ప్లస్ ఎల్ ఇంటూ 2డబ్ల్యూ ఎల్ 2డబ్ల్యూ ప్లస్ ఇక్కడ 2డబ్ల్యూ ఇంటూ బి బి 2డబ్ల్యూ 2డబ్ల్యూ ఇంటూ 2డబ్ల్యూ 4డబ్ల్యూ మైనస్ ఎల్బి ప్లస్ ఎల్బి మైనస్ ఎల్బి క్యాన్సల్. ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? 2డబ్ల్యూ కామన్ చేయొచ్చు. ఇక్కడ 2డబ్ల్యూ ఉంది, ఇక్కడ 2డబ్ల్యూ. 4డబ్ల్యూ స్క్వేర్ అంటే 2డబ్ల్యూ ఇంటూ 2డబ్ల్యూ. 2 2డబ్ల్యూలు ఉన్నాయి, అక్కడి నుంచి ఒక 2డబ్ల్యూ తీస్తున్నాను. 2డబ్ల్యూ కామన్ తీస్తే ఇక్కడ ఎల్, ఇక్కడ 2డబ్ల్యూ కామన్ తీస్తే బి, ఇక్కడ 2డబ్ల్యూ కామన్ వస్తే 2డబ్ల్యూ. ఇదే బయట బాటకి వైశాల్యానికి సూత్రం 2డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2డబ్ల్యూ. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో చూపించాను, డైరెక్ట్ గా ఇక్కడ రాసేసుకుంటాను. ఓకేనా? ఎస్, బయట బాట వైశాల్యానికి ఏరియా ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా 2డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2డబ్ల్యూ. ఎల్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, బి అంటే వెడల్పు, డబ్ల్యూ అంటే బాట యొక్క వెడల్పు, విడ్త్.
విడ్త్ ఆఫ్ ది పాత్. క్లియర్? ఇది ఏ బాటది? ఇప్పుడు ఏ బాట పోవాలా? లోపల బాట. ఇప్పుడు లోపల బాటకు కూడా ఇక్కడ ఫార్ములా మనం పాలన చేద్దాం. ఇక్కడే బయటి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఉంది, వెడల్పు ఉంది. లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు సంపాదించాలి. మరి ఇప్పుడు లోపలి దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది బయటి దీర్ఘచతురస్రం పొడవు కన్నా ఎంత తక్కువ ఉంది? ఒకటి డబ్ల్యూ తక్కువ ఉంది. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? డబ్ల్యూ. ఎన్ని డబ్ల్యూలు తక్కువ ఉంది? 2 డబ్ల్యూ. అంటే దాని పొడవు ఏమైంది? L-2W. మరి ఇటొక డబ్ల్యూ తక్కువ ఉంది, ఇటొక డబ్ల్యూ తక్కువ ఉంది. అంటే వెడల్పు ఏమైంది? B-2W. మరి బయట దీర్ఘచతురస్ర వైశాల్యము L/B మైనస్ ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్. మరి లోపల దీర్ఘచతురస్రం యొక్క పొడవు L-2W, వెడల్పు B-2W. Keep the bracket close. Okay, ఇక్కడ LB మైనస్ ఓపెన్ ద స్క్వేర్ బ్రాకెట్ L/W, L/B, LB ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ L/2W. L తో అయిపోయింది ఆపరేషన్. ఇప్పుడు -2W మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2W ఇంటూ B, B2W మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2W ఇంటూ 2W 4W². ఇప్పుడు బ్రాకెట్ ఎలిమినేట్ చేస్తున్నా. సైన్ అప్లై చేసినాక ఎలిమినేట్ చేయాలి. LB మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ LB మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ L2W మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ B2W మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4W. ఇగో ప్లస్ LB మైనస్ LB ఏం కామన్ తీయవచ్చు? 2W కామన్ తీస్తే ఏమైంది? L ప్లస్ B మైనస్ 2W. అంటే లోపల పాట వైశాల్యానికి ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2W ఇంటూ L ప్లస్ B మైనస్ 2W. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ప్లస్ మైనస్. బయట పాటకైతేనేమో ప్లస్ 2W, లోపల పాటకైతేనేమో మైనస్ 2W. బయట పాట వైశాల్యానికి ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. లోపల పాట వైశాల్యానికి ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B మైనస్. ఓకే, ఇది బయట బాట, లోపల బాట. ఇక దీర్ఘచతురస్రంలో ఇంకొక బాట ఉంటుంది. ఆ బాట మీదనే ప్రధానంగా క్వశ్చన్ అడుగుతుంది. అది మూడో బాట. ఇది అయినట్టేనా? రఫ్ చేయనా? ఇక్కడ దీర్ఘచతురస్రంలోని మూడవ బాట గురించి ఇక్కడ ఈ పక్క వదిలేండి. ఇక మూడో బాట. ఏంటి ఆ మూడో బాట అంటే ఇక్కడ మాకు ఇది ఒక దీర్ఘచతురస్రం ఎస్, ఇదేమో ఎల్, ఇదేమో బి, వెడల్. మూడో బాట W, ఇది కూడా W, ఇది కూడా W, ఇది కూడా W. ఇక్కడ మిత్రం ఒక్కసారి గమనించాను. ఈ బాట నేను కావాలని అటు పక్కకి ఇటు కిందికి గీసిన. గమనించారా మీరు? అది మీకు ఇక్కడ బొమ్మ చూస్తే సరిగ్గా మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. అది మధ్యలో ఉన్న అంతే, ఆ పక్కకి ఈ కిందికున్నా అంతే, లేదా ఈ పక్కకి ఇటు పక్కకున్నా కూడా కానీ అంతే. ఎక్కడున్నా అదే వెడల్పుతో ఉంటుంది. కాబట్టి అందుగురించి ఆ విషయం తెలవడానికే నేను సరిగ్గా మధ్యలో లేకుండా గీసిన. నీకు ఎక్కడ బొమ్మ పడితే సరిగ్గా మధ్యలో అవపడదు. అది మధ్యలో ఉన్నా ఒకవేళ వాడు ఇప్పుడు ఈసారి ఇచ్చుడే పక్కకి ఇచ్చి బొమ్మ ఇచ్చిననుకో, నేను మధ్యలో గీసి నేను చెప్తే అరే మనోడు మధ్యలో గీసిందే చెప్పిండు, పక్క గీసింది చెప్పలే, ఈ బొమ్మ ఏమో పక్కకు వచ్చింది, దీనికి ఫార్ములా లేదనుకో అనుకుంటే వస్తాను, లేదనుకొని
వచ్చే అవకాశం ఉన్నది. ఈ బొమ్మ ఇక్కడ ఉన్నా ఓకే బాట, ఇక్కడ ఉన్నా ఓకే, ఇక్కడ ఉన్నా ఓకే. ఈ బాట అన్నది ఇక్కడైనా 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 ఎక్కడున్నా కూడా, కానీ ఆ మధ్యలో అది ఎక్కడున్నా మనం చేసేది అదే. ఎస్, ఈ బాటల వైశాల్యం కనుక్కోవాలి. ఇక్కడ వీటి వైశాల్యం ఎస్, బాట వైశాల్యం. ఆ రెండు బాటలనే కదండి, ఆ రెండు బాటల వైశాల్యం కనుక్కో. ఏరియా ఈజీ. ఇక్కడ ఏం రాసేలే నా దగ్గర ఏం లేదు. ఫస్ట్ ఈ బాటను పరిగణలోకి తీసుకుంటే ఏది పొడవుకి సమాంతరంగా చెప్తాను, నోట్స్ రాయిస్తాను దీని కుదిరి. పొడవుకి సమాంతరంగా ఉన్న బాటను తీసుకున్నట్లయితే దీని యొక్క పొడవు ఎంత? ఎల్. గుడ్, బాగా చెప్పారు. దీని వెడల్పు ఎంత? ఎంతండి? డబ్ల్యూ. కాబట్టి ఇది ఆకారము మరి బాట దీర్ఘచతురస్రం. పొడవు ఎల్లు, వెడల్పు డబ్ల్యూ, అంటే వైశాల్యం ఏది? ఎల్ డబ్ల్యూ. అంటే ఈ బాట వైశాల్యం వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ రెండో బాట. ఈ బాట ఎంత పొడవు కలిగి ఉంది? ఎంత వెడల్పు కలిగింది? డబ్ల్యూ. అంటే ఏ ఆకారం అని? అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత? బి. బి ఎంత? డబ్ల్యూ. అంటే ఏమైంది? బి డబ్ల్యూ. అంటే ఇప్పుడు నేను కనుక్కుంటే ఏం కనుక్కున్నానంటే మొదట ఎల్డబ్ల్యూ అంటే ఈ బాట వైశాల్యము, బిడబ్ల్యూ అంటే ఈ బాట వైశాల్యం. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడతాను. ఏంటి సమస్య అంటే ఇక్కడ నా దగ్గర ఈ బాట వైశాల్యం కనుక్కునేటప్పుడు ఈ ప్రాంతం వస్తుంది, అదేవిధంగా ఈ బాట వైశాల్యం కనుక్కునేటప్పుడు కూడా ఈ ప్రాంతం వస్తుంది. అంటే జస్ట్ లైక్ ఇట్ ఇస్ ఏ జంక్షన్, చౌరస్తా, 4 దారులు కలిసే కూడలి. ఆ కూడలి కామన్, అంటే ఈ బాటకు పోయినా కలుస్తుంది, ఆ బాటకు వచ్చినా కలుస్తుంది. అంటే ఈ కూడలి ఎన్నిసార్లు వస్తుంది కౌంటింగ్లో? అంటే ఈ బాట వైశాల్యం కనుక్కుంటున్నప్పుడు లెక్కలకు వస్తుంది, ఈ బాట వైశాల్యం కనుక్కుంటున్నప్పుడు కూడా లెక్కలకు వస్తుంది. అంటే ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు వస్తుంది. కాబట్టి ఒకసారి ఏం చేయాలి? ఆ కామన్ పోర్షన్, ఆ కామన్ రీజియన్, ఆ ప్రాంతం ఏ ఆకారంలో ఉన్నది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్. చలో, దాని సైడ్ డబ్ల్యూ. మరి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా సైడ్ స్క్వేర్. సైడ్ ఇస్ డబ్ల్యూ, డబ్ల్యూ స్క్వేర్. దాన్ని ఏం చేయాలి? అందులో నుంచి మైనస్. ఎస్, అప్పుడు ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? డబ్ల్యూ కామన్ తీస్తే ఏమైంది? ఎల్ ప్లస్. మరి డబ్ల్యూ స్క్వేర్ అంటే డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ. ఒక డబ్ల్యూ వస్తే మైనస్ డబ్ల్యూ. ఇదేంటి ఏరియాకి ఫార్ములా. బయట బాటల వైశాల్యం బయట సారీ ఇది దీర్ఘచతురస్రంలో చెప్తాను నోట్స్. దీర్ఘచతురస్రం లోపల పొడవుకి సమాంతరంగా వెడల్పుకి సమాంతరంగా 2 బాటలు ఉన్నట్లయితే అట్టి బాటల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ డబ్ల్యూ. ఇక్కడ రాసేస్తున్నా బాటల ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఎం. ఇక్కడే ఇది ఏ బాటను పోలినట్టుగా ఉన్నది నీకు? ఈ ఫార్ములా ఇంతకు ముందు లోపలి బాట బయట బాట 2 వైశాల్యాలు అనుకున్నాం కదా, ఏదో ఒక ఫార్ములాను పోలినట్టుగా ఉన్నది, ఎక్కడో చిన్న వ్యత్యాసం ఉన్నది. లోపలి బాట వైశాల్యాన్ని పోలినట్టుగా ఉన్నది. అక్కడ లోపలి బాటల వైశాల్యంలో డబ్ల్యూ యొక్క కోఎఫిషియంట్ గుణకము 2, ఇక్కడ ఈ బాట వైశాల్యంలో డబ్ల్యూ యొక్క కోఎఫిషియంట్ గుణకము అంటే అక్కడేమో 2w ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ 2. అక్కడ డబ్ల్యూ కోఎఫిషియంట్ గుణకము 2, ఇక్కడ డబ్ల్యూ యొక్క గుణకం ఎంత? 1. అంతే, గుణకాలలోనే తేడా. ఇది దీర్ఘచతురస్రములోని లోపలి బాటకి అదేవిధంగా దీర్ఘచతురస్రంలో లోపల పొడవుకి సమాంతరంగా వెడల్పుకి సమాంతరంగా ఉండే బాటల వైశాల్యానికి తేడా ఏంటంటే డబ్ల్యూ యొక్క గుణకమే. ఇక్కడైతే డబ్ల్యూ యొక్క గుణకము 2, అక్కడ డబ్ల్యూ యొక్క గుణకము. ఓకే, ఎస్. ఇప్పుడు నేను రాయిస్తాను మాస్టర్. రాసుకున్నాక కుడి వైపు బొమ్మ వేసుకుని రాసుకో. దీర్ఘచతురస్రములోనండి దీర్ఘచతురస్రము లోపల పొడవుకి సమాంతరంగా వెడల్పుకి సమాంతరంగా పొడవుకి సమాంతరంగా మరియు వెడల్పుకి సమాంతరంగా 2 బాటలు ఉన్నట్లయితే, పొడవుకి సమాంతరంగా ఒక బాట, వెడల్పుకి సమాంతరంగా మరొక బాట ఉన్నట్లయితే, దీర్ఘచతురస్రం లోపల పొడవుకి సమాంతరంగా ఒక బాట మరియు లోపల వెడల్పుకి సమాంతరంగా ఒక బాట ఉన్నట్లయితే అట్టి బాటల వైశాల్యము
ఉన్నట్లయితే అట్టి బాటల వైశాల్యము అన్నారా? అన్న తర్వాత కుడివైపు బొమ్మ వేసుకొని ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు W ఇంటూ L ప్లస్ బి మైనస్ అయిందా? ఇవి ఎందులో బాటలు ఇవి? నెక్స్ట్ ఎక్కడ బాటలు? ఇక చతురస్రంలో ఇప్పుడు ఎందులోని బాటలు? చతురస్రంలోని బాటలు. అందులో ఏ బాట? బయట బాట, లోపల బాట. సేమ్ ఇదే మాదిరిగా ఉంటాయి. వాటికి బొమ్మలు వేయను, చూడవు. ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడే నా దగ్గర ఇక్కడే ఇందాక మాట్లాడాను. బొమ్మలు స్టార్ట్ కాకముందుకే మాట్లాడాను. దీర్ఘ చతురస్రానికి పోలిక ఏంటంటే అందులో పొడవు వెడల్పులు ఉంటాయి, ఇందులో పొడవు వెడల్పులు ఉంటాయి. ఇక్కడ పొడవు వెడల్పులు వేరువేరుగా ఉంటాయి, ఇక్కడ పొడవు వెడల్పులు ఎస్ అంతే విధంగా. అయితే ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఫార్ములాలు ఎలా మారిపోతున్నాయో చూద్దాం. ఎక్కడ బాటలు ఇవి? చతురస్రంలోని బయట బాట వైశాల్యానికి ఫార్ములా ఉత్పాదన చేస్తున్నా. ఎక్కడి నుంచి తీసుకుంటున్నానంటే దీర్ఘ చతురస్రం దగ్గర నుంచే తీసుకుంటున్నా. ఎందుకు దీర్ఘ చతురస్రం దగ్గర నుంచి తీసుకుంటున్నా? ఏ అధికారం చేత అంటే అందులో పొడవు వెడల్పులు ఉంటాయి, ఇందులో పొడవు వెడల్పులు ఉంటాయి, ఇక్కడ పొడవు వెడల్పులు వేరు, అక్కడ పొడవు వెడల్పులు. అందు గురించే తీసుకుంటాను. అంటే పొడవు ఎల్ అయితే వెడల్పు కూడా ఏమైంది అంటే ఫార్ములా ఎల్ అయింది. అప్పుడు L ప్లస్ L 2L అంటే ఫార్ములా ఏమైతే చూడు రాస్తాం తర్వాత 2W ఇంటూ 2L ప్లస్ 2W. ఇంకేం కామన్ వస్తుంది అక్కడి నుంచి? ఇంకొకటి 2 బయటకు వస్తే ఏమైంది 4W ఇంటూ L ప్లస్ W. అంటే చతురస్రంలోని బయట బాట వైశాల్యానికి ఫార్ములా 4W ఇంటూ L ప్లస్ W. నేరుగా రాసేస్తున్నా 4W ఇంటూ L ప్లస్ W. మరి లోపల బాటకి ఏమైంది? దీన్ని బట్టి అది ప్లస్, ఇది మైనస్. 4W ఇంటూ ఏమైంది L మైనస్. ప్లస్ ఎప్పుడు? బయట బాట. మైనస్ ఎప్పుడు? లోపల బాట. దీనికి నేను చెప్తాను చిన్న ఉదాహరణ. ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలం. అమ్మా ఏమన్నా అడుగుతున్నారా నాన్న? ఏదో అడుగుతున్నట్టు అనిపించి ఆగిపోయాను. అందుకే నేను ఓకే. ఎండాకాలం తర్వాత వచ్చి వర్షాకాలం. ఓకే, మనం ఇంట్లో ఉన్నాం, వర్షం స్టార్ట్ అయింది. ఓ మిత్రుడు అట్లా పోతుండు, తడిసే పరిస్థితి ఉన్నాడు. ఏమంటాం? లోపలికి ఉంటాం. అంటే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు కాబట్టి లోపలికి రమ్మంటున్నాం. అంటే ఏం చెప్తున్నాం? కలుపుకుంటున్నాం. ప్లస్ బయట బాటకు కలుపుకోవాలి. వర్షం వెలిసింది ఏమంటాం? ఇంటికి బాగుంటాం. అంటే ఏమంటున్నాం? లోపల నుంచి ఎడుకోవాలా? బయట పోవాలి. అంటే ఏమవుతాడు? మైనస్. లోపల ఉంటే బయటికి పోమంటాం, బయట ఉంటే లోపలికి రమ్మంటాం. బయట ఉన్నప్పుడు ప్లస్, లోపల ఉన్నప్పుడు మర్చిపోకి. చతురస్రంలో ఇక నెక్స్ట్ గా వృత్తాకార బాట. ఈ యొక్క బాట ఫార్ములా అయితే వీటి మీద అన్నిటి మీద వరుసలో ఇక ప్రాబ్లం చేసుకుంటాం. చతురస్రం అయిపోయింది, దీర్ఘ చతురం. ఇక్కడ వృత్తాకార బాట. ఇక చూడిగా వృత్తాకారపు బాట వైశాల్యం. దీన్ని ఇంకేమంటారంటే కంకణాకారపు బాట వైశాల్యం. కంకణాకారపు బాట వైశాల్యం అంటారు. దీన్ని ఇంకా అచ్చ తెలుగులో అంగుళ్యాకారం. అంగుళ్యం అంటే తెలుసు కదా, మానవ నా అంగుళ్యం పాయను. అందుకే వీళ్ళు ఈ లోకానికి వచ్చినట్టు రామే. ఎందుకమ్మా అర్థమైందండి? అంగుళ్యం అంటే ఏంది? ఉంగరం, రింగ్. అలానే దీన్ని వృత్తాకార బాట వైశాల్యం అన్నా, కంకణాకార బాట వైశాల్యం అంటాం. దాన్ని ఏరియా ఆఫ్ రింగ్ అంటాం. ఏరియా ఆఫ్ రింగ్.
ఏరియా ఆఫ్ రింగ్. ఎస్, ఏది ఆ రింగ్ ఏది దగ్గర గీయకనే పోదు అంటే ఇప్పుడు గీస్తున్నా. ఓకే, ఇందులో చిన్న వృత్తం, ఈ చిన్న వృత్త వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్ అంటున్నాము. ఇదేమో పెద్ద వృత్తం, ఈ పెద్ద వృత్త వ్యాసార్థాన్ని ఏమన్నాం? క్యాపిటల్ ఆర్ అన్నాం. ఈ మధ్యలో ఉండేదే బాట, దాన్ని విడ్త్ అన్నాం, డబ్ల్యూ. ఇది ఆ బాట. కొంచెం గుండ్రగా వేయండి, నాకు కొంచెం ఆడ మూలకు చుట్టూ వెళ్ళి. ప్రాథమికంగా నాకు బొమ్మలు అయితే గీయరాదండి, ఇది నా డ్రాబ్యాక్. ముచ్చట అద్భుతంగా చెప్తా కానీ బొమ్మలు అయితే గీయరాదు గుండ్రగా. మార్కర్ తోటి అనేది మార్కర్ అన్నమాట. అదే బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డు అయి చాక్పిస్తుంది అనుకో, అది ఇంత ఇది ఇది జారిపోతూ ఉంటుంది, ఆగదు. వేసినావా? ఓకే, ఇక్కడ మరి ఈ బాట వైశాల్యం రావాలంటే పెద్ద వృత్త వైశాల్యంలో ఉంచి చిన్న వృత్త వైశాల్యాన్ని తీసుకో. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంది? పై/r². ఇక అన్నిటికీ మనం వాడే ఫార్ములాస్ అన్ని వరుసలో రాస్తాం. అంటే పెద్ద వృత్త వైశాల్యం అంటే పై R² మైనస్ పై స్మాల్ r². ఒకసారి ఇటు వస్తాయి, బొమ్మ దగ్గరికి వస్తాను చూడు ఒకసారి. పై స్మాల్ r². ఇక్కడే ఇప్పుడు ఇక్కడ మార్చాం. మరి R ఈజ్ ఈక్వల్స్ ఏమైతుంది? స్మాల్ ఆర్ ప్లస్ డబ్ల్యూ. R ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ ప్లస్ డబ్ల్యూ. మరి స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R మైనస్ డబ్ల్యూ. మరి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు R మైనస్ స్మాల్. అక్కడ పెట్టేసుకో బాక్స్ కింద, అక్కడ అది బొమ్మ కింద ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం కామన్ తీయచ్చు? నేను పై కామన్ తీస్తే R మైనస్ స్మాల్ r². ఇక్కడ మరి ఇది ఏ ఫామ్ లో ఉంది? A² మైనస్ B² అంటే A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి అంటే R మైనస్ స్మాల్ ఆర్. మరి పై ఇంటూ R ప్లస్ స్మాల్ ఆర్. మరి R మైనస్ స్మాల్ ఆర్ అంటే డబ్ల్యూ. ఓకే, ఈ 4 ఫార్ములలో ఏ ఫార్ములా వాడినా కూడా కానీ వృత్తాకార బాట వైశాల్యం వస్తుంది. మరి ఎక్కువ ఏది వాడతామంటే చివరిది వాడతాం. ఓకే, ఇప్పుడు ఇక అన్ని రకాల బాటలకు సంబంధించిన వైశాల్యాలు రాసుకుంటూ వచ్చాం, బొమ్మలు వేసుకొని ఇక క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోతాం. వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా పై R² మైనస్ పై స్మాల్ r². అక్కడి నుంచి పై కామన్ ఇస్తే R² మైనస్ స్మాల్ r². అది A² మైనస్ B² ఫామ్ లో ఉంది కాబట్టి R ప్లస్ స్మాల్ r ఇంటూ R మైనస్ స్మాల్ r పై ఇంటూ R ప్లస్ స్మాల్ r ఇంటూ R మైనస్ స్మాల్ r అంటే ఈ రెండు వృత్తాలను ఎలాంటి వృత్తాలు అంటారో తెలుసా? ఏకకేంద్ర వృత్తాలు, కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్ర వృత్తాలు. అక్కడ మనకు రేఖాగణితంలో ఉంటుంది. ఇది వృత్తాలకు తిర్యక్ రేఖలు, ఉమ్మడి స్పర్శ రేఖలు, ఉమ్మడి తిర్యక్ రేఖలు గీసే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో అవి ఇలా ఒక వృత్తాంతరంలో మరొక వృత్తం ఉన్నట్లయితే ఇక్కడ ఉమ్మడి స్పర్శ రేఖలు అనేవి మనం గీయడానికి వీలు ఉండదు. అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి. ఓకే మాస్టర్, లీవ్ ఇట్. రాసుకున్నాం కదా, ఒకసారి ఫార్ములాస్ చెప్తావు వరుసలో నాకు. ఇక దీర్ఘ చతురస్రంలోని బయట బాట వైశాల్యానికి ఫార్ములా నోట్స్ కాదు, ఇక్కడ నా దగ్గరే. బయట బాట వైశాల్యానికి ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B ప్లస్ 2W. లోపల బాట వైశాల్యానికి ఫార్ములా 2W ఇంటూ L ప్లస్ B మైనస్. మరి దీర్ఘ చతురస్రంలోని లోపల బాట వైశాల్యానికి ఫార్ములా 4W ఇంటూ L మైనస్. లోపల బాట వైశాల్యానికి 4W ఇంటూ L మైనస్. మరి బయట బాట వైశాల్యానికి 4W ఇంటూ L ప్లస్.
దీర్ఘ చతురస్రం లోపల పొడవుకి సమాంతరంగా ఒక బాట, వెడల్పుకి సమాంతరంగా మరొక బాట ఉన్నట్లయితే అట్టి బాటల వైశాల్యానికి ఫార్ములా W × L + B - W - అలానే వృత్తాకార బాట వైశాల్యానికి ఫార్ములా సరే. ఫస్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రాకారపు మైదానం యొక్క పొడవు వెడల్పులో వరుసగా ఒక దీర్ఘ చతురస్రాకారపు మైదానం యొక్క పొడవు వెడల్పులో వరుసగా ఒక దీర్ఘ చతురస్రాకారపు మైదానం యొక్క పొడవు వెడల్పులో వరుసగా 35 మీటర్లు 28 మీటర్లు 35 మీటర్లు 28 మీటర్లు దాని బయట చుట్టూ 2 మీటర్ల వెడల్పు గల బాట కలదు. 2 మీటర్ల వెడల్పు గల బాట కలదు. 2 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యమును కనుగొనుము. వచ్చిందా? బాట ఎటున్నది చూసుకో, కావాల్సిన ఫార్ములా. బాట వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2W × L + B + 2W. విడ్త్ ఆఫ్ ది పాత్ ఎంత? 2 మీటర్లు. L అంటే 35, B అంటే 28, 2W 2 2s 4. ఇదేమి 4. ఇక్కడే 35 + 28 అట్లా కాదు, ఇక్కడ చూసుకో. 28 + 4 32 + 35 67. 4 ఏళ్ళ 28, 2 నా దగ్గర ఉంది. 4 ఆర్ల 24, 2 అంటే 268 మీటర్ స్క్వేర్ లేదా చదరపు మీటర్. అయితే ఇంత క్లారిటీగా మిత్రమా పొడవింత వెడల్పింత బాట వెడల్పింత అని క్వశ్చన్ అడగట్లేదు. బాట వెడల్పును మనం కనుక్కోవాలి. బాట వైశాల్యం వాడే ఇస్తాడు, బాట వెడల్పును కనుక్కోవాలి. ఇది మనకు వచ్చే క్వశ్చన్. అంటే ఈ వైశాల్యం నేనే చెప్తా, పొడవు నేనే చెప్తా, వెడల్పు కూడా నేనే చెప్తా. నువ్వేం చెప్పాలో బాట యొక్క వెడల్పు విడ్త్ ఆఫ్ ది పాత్ W వాల్యూ చెప్పాలి. ఓకే, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి లంచ్కి పోయిరా. రైట్. ఒక దీర్ఘ చతురస్రాకారపు ఆట స్థలం యొక్క పొడవు వెడల్పులో వరుసగా ఒక దీర్ఘ చతురస్రాకారపు ఆట స్థలం యొక్క పొడవు వెడల్పులో వరుసగా 27 మీటర్లు 25 మీటర్లు 27 మీటర్లు 25 మీటర్లు 27 మీటర్లు ఫుల్ ఇష్టం. దాని లోపల చుట్టూ ఒకే వెడల్పు కలిగిన బాట కలదు. దాని లోపల చుట్టూ ఒకే వెడల్పు కలిగిన బాట కలదు. అట్టి బాట వైశాల్యము 276 చదరపు మీటర్లు. అట్టి బాట వైశాల్యము 276 276 276 చదరపు మీటర్లు. అయిన బాట వెడల్పు ఎంత? నాకు బాట వెడల్పు చెప్పాలి.
ఏ ఫార్ములా వాడాలి మీరు? లోపల పాట వైచాల ఫార్ములా 2W × L + B - ఆ ఫార్ములాలో వీటిని విలువల్ని ప్రతిక్షేపించి అక్కడి నుంచి W వాల్యూను పట్టుకోవాలి. మీరు చేద్దురా, నేను చేస్తున్నా. అయ్యోన్లీ విషయం తెగుతలేదు కదా, ఇబ్బంది పడుతున్నారు. నేనే చేస్తాను, వద్దులండి మీరు అంత ఇబ్బంది పడదు. ఎందుకంటే భోజనానికి వెళ్ళే ముందు అంత ఇబ్బంది పోకండి. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2W × L + B మైనస్ ఇది ఫార్ములా. అవునా? ఏరియా ఈజ్ గివెన్ ఎంత? 276 ఈజ్ ఈక్వల్స్ టు 2W × L ఎంత? 27. B ఎంత? -2. ఓకే, నెక్స్ట్ అప్పుడు 276 ఈజ్ ఈక్వల్స్ టు 2W × 27 + 25 52 -2W. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 2W దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ర్యాక్ ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే, దీన్ని ఇక్కడ వరకే ఆపేయాలా? ఇక్కడ వరకు ఆపేసి ఎలా చెప్పండి. ఇక్కడ వరకు ఆపేసి స్టాప్. ఇప్పుడు ఏమైందంటే 276 ఈజ్ ఈక్వల్స్ టు 2W × 52 అంటే 104W -4W². ఇప్పుడు 4W² ఇంటి పట్టుకొస్తే ఏమైందంటే 4 మైనస్ కాబట్టి +4W² -104W + 276 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది ఒక వర్గ సమీకరణం. ఇదేంటిది? ఇది ఈ వర్గ సమీకరణానికి మళ్ళీ నువ్వు మూలాలు కనుక్కోవాలి. మూలాలు కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? ఏంటండి? -B ± √4A² డివైడెడ్ బై 2A. ఏం రాసిందండి? ఇటు రాసింది B² - 4AC డివైడెడ్ బై 2A. దీని ఆధారంగా ఇది ఏమైంది అంటే ఇలా రాయాలి. ఇదేమి అంటే AX² + BX + C = 0 చూసుకొని ఇక్కడ B విలువ ఎంతో చూసుకోవాలా, A విలువ ఎంతో చూసుకోవాలా, C విలువ ఎంతో చూసుకోవాలా. దగ్గర 3 నుండి 4 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ 4 కామన్ తీసినా కూడా నీకు వర్గ సమీకరణం ఏర్పడుతుంది కదా బిడ్డ. అరే ఇప్పుడు 4 కామన్ తీస్తే నీకు వర్గ సమీకరణం ఏర్పడదా? ఇప్పుడు అరే ఇండ్రా బిడ్డ, ఒకసారి 4తో దీన్ని డివిజబుల్ చేస్తా. ఏమైంది? W² మైనస్ 26W + 69 ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇది ఒక వర్గ సమీకరణమే కదా. మళ్ళీ దీని మూలాలు సాధించాలంటే అదే కదా నాయనా. ఇట్లా చేయవద్దు. మరి ఏం చేయాలి మనసు అంటే కింద ఏముంటాయి? ఆప్షన్. ఇలాంటి క్వశ్చన్కి త్రూ ఆన్సర్ ద్వారా పోవాలా. త్రూ ఆన్సర్. అందుకే ఎక్కడ ఆపన్నా? ఇక్కడ కింద ఆప్షన్ లేవు కదా మాకంటే. ఇప్పుడు నీకు నేను ఆప్షన్లు ఇస్తా. క్వశ్చన్ కింద రాసుకో. క్వశ్చన్ కింద ఆప్షన్ పెట్టు. ఆప్షన్ ఏ 5 మీటర్. క్వశ్చన్ కింద ఆప్షన్ రాసుకోమంటున్నామా? ఆప్షన్ ఏ 5 మీటర్, ఆప్షన్ బి 4 మీటర్, ఆప్షన్ బి 4 మీటర్స్, ఆప్షన్ సి 7 మీటర్స్, ఆప్షన్ డి 3 మీటర్స్. ఓకే, ఇక్కడ ఏంటి రాసుకుంటారు. ఏ ఎంతనైనా 5, బి 4, సి డి 3. ఎలా ప్రతిక్షేపిస్తాను? వేగంగా ప్రతిక్షేపిస్తాను. చూడాలి ఎలా చేస్తామో చూడాలి. ఇదేముంది 6. మనకి యూనిట్ ప్లేస్ తోటి పట్టుకోవచ్చు. ఎలా పట్టుకోవచ్చు? 5 సబ్స్టిట్యూట్ చేసిన బేట. 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? ఇది 42. ఓకేనా? ఇది ఏమైంది?
జీరో రాబై 0 × 2 పనికొస్తుందా? 6 రావాలా? ఏం రావాలా? 6 రావాలి రెడ్డి. అర్థమైనా? ఈడ 1వ స్థానంలోని అంకెని కనుక్కుంటా అక్కడ మాట్లాడారు. 2 × W అంటే 5 ఏమొచ్చింది? 10 వచ్చిందంటే ఏమొచ్చింది? 1వ స్థానంలో 0. ఇక్కడ ఏమున్నా? ఏమైతే 1వ స్థానం 0. మరి ఇదేమున్నది? పనికిరాదు. నెక్స్ట్ 4 ఇక్కడ కూడా దెబ్బ పడితే నా దగ్గరే 2 4 52లో నుంచి 8 పోతే 52లో నుంచి 8 పోతే 44 ఉన్నది. ఓకేనా? ఇక్కడ 4 2 4 8 8 4 32. 1వ స్థానం ఏముంది? ఎస్ 7. 52 నుంచి 14 పోతే 38. ఈడ ఏముంది? 2 ఏళ్ళ 14 8 4 పనికొస్తుందా? 3 కూడా ఒకసారి 2 3 52లో నుంచి 6 పోతే 6. 1వ స్థానం 6. ఈడేమొస్తుంది? 6 6లా ఆన్సర్. కాకపోతే తక్కువలేదు. అగో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు త్రూ కింద ఉన్న ఆన్సర్స్ తోటి వేగంగా ఇట్లా 1వ స్థానంలో ఎట్లా క్షణాల్లో ఉండాలి, అంత స్పీడ్ ఉండాలి. 5 ఎన్నడికి పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది 2 0 రావాలి. 5 ఏంటి? ఇమ్మీడియట్లీ చూడగానే 5 ఇట్లా తీసేయాలి కాలేదని వెంటనే. ఓకేనా? ఇప్పుడు దీర్ఘ చతురస్రం మీద చేసి ఇదే మాదిరిగా చతురస్రం వృత్తం మీద చేసుకుని బాటలు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ భోజనం తర్వాత ఘన పరిమాణంలోకి చాలా 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 ఓకేనా? వెళ్దాం. టైం 5.